నాదములకి అనుగ్రహించినటువంటి లోపల మూలవలను చేయించ ఆదిశేషుడి కిందనే ఉన్నారు. ఆదిశేషావతారమైనటువంటి భగవద్రాము ఇది ముందు కూడా సోదరులు కూడా ఆదిశేషుడి యొక్క పాము మీదనే ఉన్నారు. ఆ లోపల ఉన్నటువంటి ఈ బయట ఉన్న అందరం కూడా సేవించాలి. అమ్మాళ్ళ వారికి నిన్న అందరం కూడా సేవించాలి. అమ్మాళ్ళ వారికి నిన్న వారు అనుగ్రహించిన భవిష్యత్తులు వారే అందరికీ కూడా ఉత్తారకం అందరికీ ఉద్ధరించేటువంటి వారు అని మనం విశ్వసించి పట్టుకున్న వాళ్ళం రామానుజ దాసులం. అలాంటి ఆ భగవద్ రామానుజులను మనం అందరం కూడా సేవించుకున్నాం. ధన్యవాదాలు. మన స్వామి ఇక్కడ చేసింది ఈ ఆలయానికి సంబంధించినంత వ్యవహారం ఏదైతే ఉత్సవాలలో లేకపోతే కార్యక్రమాల నుంచి ఆరాధనలో లేనటువంటివన్నీ కూడా నిర్వహింపజేస్తూ ఈ వ్యవస్థ అందరినీ కూడా చూస్తూ ఇక్కడ అనేకమైనటువంటి ప్రాంతాల్లో భగవత్ సంబంధమైనటువంటి ప్రచారాలను చేస్తూ చాలా చక్కనైనటువంటి ఉత్తేజాన్ని ఇక్కడ అందరికీ కనిపిస్తున్నారు. ఈ మాడవీధికి చతుర్వేది మంగళం అని పేరు. 4 మాడవీధులు ఉంటాయి. 4 వేదాలు కూడా 4 వేదాలు 4 వేదాలకు సంబంధించిన పండితులు ఈ 4 వీధుల్లో ఉండేవారట. అలాంటి అద్భుతమైనటువంటి చతుర్వేద మంగళం దీనికి మాడవీధులు. అలాంటి చక్కనైనటువంటి దీంట్లో అనేకమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. స్వామి యొక్క నేతృత్వంలో అందరం కూడా వారి సేవించిన జై గోవింద జై గోవింద. సరే హలో, జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం ఉంది అన్ని చూసుకోవడానికి. ఇప్పుడు ఈ ఆడవారి తిరిగి స్వామి గారికి ఇక్కడ వచ్చి 3 days మీకు తెలుగు బాగా వస్తాయి కొంచెం ఆ స్వామి గారి వైభవంగా కనీసం సాధ్యమవుతారు. 3 days ఇక్కడ మీ అన్ని ఆవిడ సేవించి పెద్ద భక్తి సాధారణ ఎవరికో ఈ భాగ్యం దుర్లభం. మీరు అన్నిటి అది ఆడవారు ఆడినారు నిర్మాణం కృపాకరాశం. స్వామియుడి వైభవాన్ని అందరికీ అన్నీ కావాలి. స్వామి పాతని ఈ దేవాలయం శరణాగతి மட்டுமல்ல, ఎవరి దేశங்கள்லாம் இதெல்லாம் சுவாமி யாத்திரை என்றோம் அதெல்லாம் நடப்பயணம் ஆரம்பிச்சது ஏப்ரல். அது சுவாமி கிட்ட ஒரு பெரிய ஒரு சௌலபியம். ரொம்ப ஒரு எங்கே வந்தாலும் சுவாமிக்கு தனிப்பட்ட ஒரு இது உண்டு. அவர் ரொம்ப எனக்கு ரொம்ப பிடிச்சது என்னன்னா கிராமங்களெல்லாம் சென்று பை வாக் எல்லா இடங்களும் சென்று ஆந்திராவில் பிரிக்காத காலத்தில் அந்த ஆந்திரா பிரதேஷ் இருக்கும்போது பெருதான பிரிக்காத காலத்தில் எல்லா இடங்களையும் சுவாமி சென்று மகாலட்சுமி யஜ்யத்தெல்லாம் நடத்தி பல இடத்தில் இருக்கு போகிறார். எல்லாருக்கும் அந்த மகாலட்சுமி கடாட்சம் கிடைக்கணும், சௌக்கியமாக இருக்கணும், சந்தோஷமாக இருக்கணும், ஆனந்தமாக இருக்கணும், ஆனந்த சிந்தனையோடு இருக்கணும். இன்னைக்கு எவ்வளவு பணம் உண்டாக உங்களுக்காக பெருமாள் பக்தி நீங்களான்னு பார்க்குறப்ப நமக்கு அது சாட்சி. அது எப்படி நீ எதிர்த்து கிடைக்காது. சுவாமி இடத்துல சுவாமியோட கிருபா அவருடைய அனுகிரகத்தினால் ஆந்திராவில் சுவாமி தெரிஞ்ச வரைக்கும் திருநெல்வேலியை பார்த்துருக்கோம். ஆனால் அவர் பண்ண முடியாத பல காரியங்களை அதான் ரொம்ப முக்கியம். யாரும் பண்ணாத காரியத்தை